ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో EU, G7 దేశాలు భారత్, చైనా దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు G7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీనిపై G7 దేశాల ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఇప్పటికే చర్చించుకున్నారు. నాటో దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. దీనివల్ల ఉక్రెయిన్లో యుద్ధాన్ని త్వరగా ముగించే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ తాను చెప్పినట్లు నాటో దేశాలు వింటే యుద్ధం ఆగుతుందని, లేకపోతే తన సమయం, అమెరికా డబ్బు వృధా అయినట్లే అన్నారు ట్రంప్. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్ చేస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100% కన్నా ఎంతో తక్కువగా ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా పెట్రోలియం కొంటున్న చైనాపై కూడా 50 నుంచి 100% సుంకాలు విధిస్తానని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. భారీ స్థాయిలో డ్రాగన్ పై సుంకాలు విధిస్తేనే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆగుతుందని తాను నమ్ముతున్నట్లు అనౌన్స్ చేశారు ట్రంప్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెనే యుద్ధానికి కారణమని ఆరోపించారు. తన హయాంలో ప్రారంభమైన వార్ కాదన్నారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50% సుంకాలు విధించడం సాధారణ విషయం కాదని ట్రంప్ అన్నారు. దీనివల్ల భారత్లో విభేదాలు ఏర్పడే పరిస్థితి కూడా వచ్చిందన్నారు. రష్యా చమురుకు భారత్ అతిపెద్ద వినియోగదారుగా మారిందని విమర్శించారు. రష్యా మిత్రదేశమైన భారత్పై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఒక రకంగా మాస్కోపై చర్యలు తీసుకున్నట్టేనని చెప్పారు ట్రంప్. ట్రంప్ ఇప్పటికే భారతీయ వస్తువులపై 50% సుంకాలను విధించారు. దీనివల్ల అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీసింది. కొత్త ఒప్పందంపై చర్చలు మరింత ఆలస్యమయ్యాయి. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో EU, G7 దేశాలు భారత్, చైనా దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు G7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీనిపై G7 దేశాల ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఇప్పటికే చర్చించుకున్నారు. నాటో దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. దీనివల్ల ఉక్రెయిన్లో యుద్ధాన్ని త్వరగా ముగించే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ తాను చెప్పినట్లు నాటో దేశాలు వింటే యుద్ధం ఆగుతుందని, లేకపోతే తన సమయం, అమెరికా డబ్బు వృధా అయినట్లే అన్నారు ట్రంప్. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100% కన్నా ఎంతో తక్కువగా ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా పెట్రోలియం కొంటున్న చైనాపై కూడా 50 నుంచి 100% సుంకాలు విధిస్తానని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. భారీ స్థాయిలో డ్రాగన్ పై సుంకాలు విధిస్తేనే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆగుతుందని తాను నమ్ముతున్నట్టు అనౌన్స్ చేశారు ట్రంప్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెనే యుద్ధానికి కారణమని ఆరోపించారు. తన హయాంలో ప్రారంభమైన వార్ కాదన్నారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50% సుంకాలు విధించడం సాధారణ విషయం కాదని ట్రంప్ అన్నారు. దీనివల్ల భారత్లో విభేదాలు ఏర్పడే పరిస్థితి కూడా వచ్చిందన్నారు. రష్యా చమురుకు భారత్ అతిపెద్ద వినియోగదారుగా మారిందని విమర్శించారు. రష్యా మిత్రదేశమైన భారత్పై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఒక రకంగా మాస్కోపై చర్యలు తీసుకున్నట్టేనని చెప్పారు ట్రంప్. ట్రంప్ ఇప్పటికే భారతీయ వస్తువులపై 50% సుంకాలను విధించారు. దీనివల్ల అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీసింది. కొత్త ఒప్పందంపై చర్చలు మరింత ఆలస్యమయ్యాయి.